మేడిగడ్డ మేడిపండైనా రోజు రోజుకు ప్రాజెక్టు మరింత కుంగుతుందా? పునర్నిర్మాణం చేయకపోతే కష్టం తప్పదా? కేసీఆర్ చెప్తుంది ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందేమిటి? మేడిగడ్డపై నిపుణులు ఏమంటున్నారు? ప్రజలను భయపెడుతున్న ఏడో పిల్లర్ డేంజర్ లెవెల్లోకి వెళ్తున్న మేడిగడ్డ మ్యాటర్ ఏంటి? మేడిగడ్డ ప్రాజెక్టు మేడిపండేనా? మేడిగడ్డలో మరింత కుంగిన బ్యారేజ్ పిల్లర్లు ఏప్రాన్, రోజు రోజుకు కుంగిపోతున్న ఏడో బ్లాక్ పిల్లర్లు, క్రస్ట్ స్పిల్వేలో పెరుగుతున్న నెర్రెలు, ఏడో బ్లాక్ పునర్నిర్మించాలని భావిస్తున్న అధికారులు, నీటి ఊటల వల్ల లీకేజీ జరిగితే ఆఫ్రన్ మరింత కుంగిపోయే ప్రమాదం, భూపొరల్లో బలహీనతలు పట్టించుకోకుండా నిర్మాణం. కాంగ్రెస్ దెబ్బకు కార్ ఇంజన్ షేక్ అవుతుంది. అసలు ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు, ప్రభుత్వానికి ఏమీ తెలియదు, కాళేశ్వరం గురించి ఈక తెలియదు, తోక తెలియదు. ఇది కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన కృత్రిమ కరవు. మేముంటే నీళ్లు ఇచ్చేవాళ్ళం బిడ్డ, నీళ్లు ఇవ్వకపోతే 50,000 మంది రైతులతో మేము వెళ్తాం, నీళ్లు తెచ్చుకుంటాం. ఇవి ఇటీవల కరీంనగర్లో కేసీఆర్ చేసిన ప్రసంగాలు. ఆయన అలా మాట్లాడారో లేదో, కొద్ది రోజులకే మేడిగడ్డ మరింత కుంగిందన్న వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నోనికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. కోపం వస్తుంది, బాధ కలుగుతాయి. ఏమైందండి దానిలో? మేడిగడ్డ బరాజులో దానికి 3 బరాజులు ఉన్నాయి, మేము కొత్తగా కట్టినాయి. సైడ్ లో కూడా ఉన్నాయి. సైడ్ లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం. వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్ లెట్స్ కోసం కట్టేటువంటి ఉపనదుల మీద కట్టేవి కానీ, మెయిన్ గోదావరి మీద కట్టేవి కానీ, అన్ని బ్యారేజ్ల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి. ఇది పిల్లర్స్ బ్రహ్మాండంగా 3 బ్యారేజ్లలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి. అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా, నంది మేడారంలో వరద కాలువల నీళ్లు పోయడానికి. కాళేశ్వరం అయిపోయింది, మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు? మరి అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చిన నీళ్ళు మరి ఎందుకో వచ్చే? కాళేశ్వరం నీందే వచ్చినాయా? మేము ఏం చేసినాం? మీలాగా లత్కోర్ పని చేయలే. మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే 2 బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్ లో పెట్టిన దశాబ్దాల తరబడి. ఇవి ఇక్కడ మిడ్మానర్ ప్రాజెక్ట్ అసంపూర్తిగా పెట్టింది. ఇక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టింది. వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఒక సీజన్ లో మేము పనిచేస్తా ఉంటే, కట్ట నింపుతా ఉంటే, మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్ మీద కట్ట కొట్టుకొని పీకింది. అది కట్టినోడు ఎవడండి? ఇలా అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇలా మంత్రి. వాళ్ళ కంపెనీ, వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టింది. మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం. మేము ఏమనుకున్నాం ఆ రోజు? మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది, మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డాం తప్ప మేము ఆనాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే. మేము పెట్టకపోదుమా, మన జైలు లేకపోదుమా? మీ లెక్క చిల్లర కథ వాడనంటే ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా ఏలే, మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా. సరే దరిద్రుడు పోలేని చెప్పి కట్టినాం ప్రాజెక్ట్, నింపి నిలబెట్టినాం, నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం. ఆ బ్రిడ్జి మీద పోతుంటే 2 పక్కల చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినాం. అంత అద్భుతంగా నీళ్లు కనబడేది, సముద్రంలా కనబడేది. దాన్ని మీడియాలో ఎడారి చేసినారు, నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీ అసమర్థత వల్ల. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు? ఫ్యాక్ట్ హానెస్ట్లీ టెలింగ్, గోదావరిలో వచ్చే వరద మామూలు ఉండదండి. ద ఫ్యాక్ట్ ఈస్ దిస్. కాళేశ్వరంలో పాకమైన మేడిగడ్డ బ్యారేజు పిల్లర్లు ఏప్రిల్ మరింత కుంగిపోయిందట. గత అక్టోబర్ నెలలో మేడిగడ్డ కుంగుబాటు వెలుగులోకి వచ్చింది. 7 బ్లాక్లోని 19, 20, 21 పిల్లర్లు, వాటి కింద ఉండే ఏప్రాన్ అడుగున్నర మేర కుంగిపోయింది. ఇక తాజా పరిస్థితులను చూస్తే 4-5 అడుగుల మేర కుంగిపోయినట్లు కనిపిస్తుందట. ముఖ్యంగా 7 బ్లాక్ పిల్లర్లు రోజు రోజుకు కుంగిపోతున్నాయి. ఫలితంగా బ్యారేజీ మరింత ప్రమాదం అంచనా నిలిచిందని తాజా పరిస్థితులు బట్టి తెలుస్తుంది. ప్రాజెక్టులోని పిల్లర్లు, బ్యారేజీ పే ఏరియా, క్రస్ట్ స్పిల్వేలో నెర్రెలు మరింత విస్తృతమవుతున్నాయి. ఇటీవల జాతీయ అధికారులు పర్యటించి అక్కడ దెబ్బతిన్న పాకాన్ని అధ్యయనం చేసి వెళ్లారు. వారు వెళ్లిన కొద్ది రోజులకే ఆ 3 పిల్లర్ల వద్ద ఏప్రిల్ మరింత కుంగిపోయింది. అప్పట్లో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బృందం, కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటించిన సందర్భాల్లో పిల్లర్లు ఏప్రిల్ వద్ద అడుగున్నర మాత్రమే కుంగిపోయింది. మార్చి 7న జాతీయ అధికారుల పరిశీలనల సమయంలోనూ అదే తీరు కనిపించింది.
సరిగ్గా నెల తర్వాత పరిశీలిస్తే కుంగుబాటు మరింత తీవ్రంగా కనిపిస్తుంది. బ్యారేజ్ బే ఏరియాలో పగులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిణామాలతో 7 బ్లాక్ మొత్తం తొలగించి పునర్నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. అలా చేస్తేనే బ్యారేజ్ నిలబడుతుందని చెప్తున్నారు. ఇవే కాకుండా మరమ్మతుల కోసం నిపుణుల బృందం అప్పట్లో కొన్ని సూచనలు చేసింది. దీంతో నిర్మాణ సంస్థ బ్యారేజీకి పైభాగంలో వచ్చే నీటి ప్రవాహానికి అడ్డుగా మట్టి కట్ట వేసింది. దాని నుంచి కూడా నీటి ఊటలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నీటి ఊటల వల్ల లీకేజీ జరిగితే దెబ్బతిన్న ఆఫ్రంట్ మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది. 7 ఆప్రన్ నిర్మించిన ప్రాంతంలో భూమి అంతర్గత పొరలు బలహీనంగా ఉన్నాయని తెలుస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్లో భారీ ఇసుక మేటలు వేయడం, దాదాపు 250 మీటర్ల లోతు వరకు భూమి పొరలు బలహీనంగా ఉండడం వల్ల ఏప్రన్పై ఒత్తిడి పడుతుందని విశ్రాంత ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల భూ అంతర్భాగ పొరల్లో సర్దుబాటు జరిగి ఆ పిల్లలు క్రమంగా కుంగిపోతున్నాయని తెలుస్తుంది. దీనివల్ల క్రస్ట్ స్పిల్వే వరకు ఆ ప్రభావం ఉంటుందని సమాచారం. ఈ కారణాల వల్లే క్రస్ట్ స్పిల్వేలో పగుళ్లు ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి బ్యారేజ్ నిర్మాణ సమయంలో డ్రిల్లింగ్ చేస్తారని, అప్పుడు ఆ భూ పొరలో ఉన్న బలహీనతలు అర్థమవుతాయని, ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడిలో నిర్మాణ సంస్థ బాధ్యత రహిత్యమో తెలియదు కానీ వాటిని పట్టించుకోకుండానే పనులు చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని విశ్రాంత ఇంజనీర్లు చెప్తున్నారు. అంతేకాదు, ఏప్రన్ నిర్మాణం కోసం తవ్విన కోతులలో బొగ్గు బయటపడిందని ప్రచారం జరుగుతుంది. ఆ విషయం బయటికి వస్తే నిర్మాణం ఆగిపోతుందని, అందుకే 3 కంటికి తెలియకుండా ఆ బొగ్గును మహారాష్ట్ర వైపు తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మేడిగడ్డకు సంబంధించి 7వ పిల్లర్కు నుంచి మహారాష్ట్ర వైపు నిర్మించినవన్నీ ఇదే తీరుగా ఉన్నట్లు గమనించాలని విశ్రాంత ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. బ్యారేజీ వద్ద పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉందని వారు చెప్తున్నారు.